మీరు ఇప్పుడు ఎన్ని చెప్తున్నారు కదన్నా, మీరు కూడా నీలం మధు ముద్రాజ్ అనే ట్యాగ్ లైన్ తోని పటాన్ చెరువు ప్రజలకు దగ్గరయ్యారు. దీనికి ఏం సమాధానం చెప్తారు? నా ఇంటి పేరు పెట్టుకుంటున్నా, నేను ఆ జాతిలో పుట్టినా, నా ఇంటి పేరు ముద్రాజ్ పెట్టుకుంటే తప్పింది. ఇప్పుడు రెడ్డి సోదరుడు రెడ్డి అని పెట్టుకుంటారు, ఆయన పెట్టుకున్నప్పుడు ఏమో కులం రాలేదు, నేను ముద్రాజ్ అని పెట్టుకుంటే కులం వచ్చిందా? నా ఇంటి పేరు నేను పెట్టుకుంటున్నా, ఆయన రెడ్డి సోదరుడు అని పేరు పెట్టుకుంటలేరు, గౌడ సోదరుడు గౌరవ అని పెట్టుకుంటలే, యాదవ్ సోదరుడు యాదవ్ అని పెట్టుకుంటారు. నేను ఒక్కరిని ఇంటి పేరు ముద్రాజ్ అని పెట్టుకుంటే ముద్రాజ్ కులం వచ్చిందా? మీకు రాని కులం నాకెందుకు వచ్చింది? అంటే తెలంగాణలో మీదే ఎక్కువ ఓటు బ్యాంక్ శాతం ఉంది కదా, అది భయం అవుతుంది. అదే వీళ్ళని ఇట్లా కులం అని చెప్తే వీళ్ళు 60 లక్షల మంది అయితే ఈ రాజకీయం ఇక్కడికి నుంచి పోతుందేమో అని చెప్పి భయం వేస్తుంది. ఎవరికి అవుతుందో? పెత్తందారులకు అవుతుంది, పెత్తందారు వ్యవస్థ. ఇప్పటి వరకు మీ కేటీఆర్ గానీ హరీష్ రావు నుంచి ఏమైనా కాల్స్ వచ్చినాయి? ఇంతకు ముందు ఇప్పటిదాకా అయితే రాలేదు. ఫస్ట్ ఒక రోజు వచ్చింది, అది చెప్పేసిన అన్ని ఛానల్లో చెప్పిన. పిలిచినప్పుడు ఎమ్మెల్సీ ఇస్తాము, జడ్పీ చైర్మన్ ఇస్తాము, అదేవిధంగా కార్పొరేషన్ ఇస్తాను, గివి కావన్నా అసెంబ్లీ అనే గర్భాలయంలో మేము కూడా ఈ బీసీ బిడ్డలు కూడా రావాలి కదా, మాకు కూడా న్యాయం కలవాలి కదా, అసెంబ్లీలో మా పిల్లల గురించి మాట్లాడాలి కదా, బీసీడీ నుంచి బీసీఏలకు చేర్చాలి, ఈ ఒడ్డెర సోదరులకు కార్పొరేషన్ నేర్పాలి, ఈ రజక సోదరుల గురించి మాట్లాడాలి, ఈ ఒడ్ల కమ్మరోల గురించి మాట్లాడాలి, ఈ కుర్మ సోదరుల గురించి మాట్లాడాలి, వీళ్ళందరి గురించి మాట్లాడాలంటే మేము కూడా రావాలి కదా లోపలికి. అన్ని శాసనాలు రాష్ట్ర దగ్గరికి రావాలి. మాకు నామినేషన్ ఎందుకు? మేము ప్రజలతో గెలిచి వస్తామంటున్నాం, అందుకే ప్రజలలో ఉంటున్నా. అన్న ఎప్పుడు బాధ అనిపించలే ముదిరాజ్ సోదరులను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టినప్పుడు? ఏడుపు వచ్చింది, కన్నీళ్ళు వచ్చినాయి. ఆ ఆవేదనతో ఆడ మాట్లాడితే ఆ మాటలతోటే రాష్ట్రంలో ఉన్న ముదిరాజులందరూ చైతన్యమయ్యారు. మేము చచ్చిపోయినామా, 60 లక్షల మంది చచ్చిపోయినామా అనిపించింది. అరే గుర్తింపు లేదా మాకు? ఒక ఎమ్మెల్యే అయ్యే అర్హత లేదా మాకు? బీఆర్ఎస్ పార్టీకి మేము కష్టం చేయాలి, టీఆర్ఎస్ లో కష్టం చేయాలి. టీఆర్ఎస్ పార్టీలో ముదిరాజులు ఉద్యమకారులు లేరా? టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తలేమా? వేయలేమా? 2011 నుంచి నీ ఎంబడి ఆత్మగౌరవం అని వస్తుంటే ఆత్మగౌరవం నింపలేమా? మేము ఏ ఉప ఎన్నికలు వచ్చినా ఆ ఉప ఎన్నికల్లో నీ ఎంబడి నడవలేమా? మరి మాకెందుకు లేదు ఆత్మగౌరవం? మాకు కూడా ఆత్మగౌరవం కావాలి కదా, మా ఆత్మగౌరవం దక్కాలని చెప్పి ఫైట్ చేసినాం. నిన్న మీరు రాజీనామా చేశారు, దాదాపు కొన్ని సంవత్సరాల పాటు అనుభవం. ఎందుకంటే లాఠీ దెబ్బలు తిన్నారు, కేసులైనాయి, అరెస్టులైనాయి. తెలంగాణ ఉద్యమంలో ఇక అది వర్ణించడానికి కూడా కష్టమే. అలాంటి పార్టీ నుంచి బయటికి వస్తున్న రాజీనామా అనే లేఖ ప్రజల దగ్గరికి వెళ్ళడం ఒక ఎత్తు అయితే, రాజీనామా చేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంది అసలు? బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వెళ్తున్నా, కష్టపడ్డా, ఇంకా గుర్తించలే. అరే ఇంకా గుర్తించినప్పుడు దాంట్లో ఉండి కూడా ఆత్మగౌరవం దెబ్బతింటుంది. కనీసం నా ప్రజల గురించి నేను పోతా, గాళ్ళ దగ్గరకు పోయి అడుగుతా, గీలు మోసం చేస్తే మీరందరు దండం పెట్టి అడుగుతా అని అందరి దగ్గరికి వస్తున్నాను. ఆత్మగౌరవం గురించి వచ్చినాను పూర్తి స్థాయిలో. ప్రజలు ఏమంటున్నారు మరి? ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజల్లో సమస్యలు చాలా చెప్తున్నా, ప్రజలందరూ కూడా వాళ్ళ బాధలు నాకు అన్ని చెప్పారు. ఆ బాధలు వినుకుంటా మేము మీ బిడ్డ అయ్యి వస్తున్నా, మీ ఇంటికి మీ గడపకు మీ బిడ్డను అయ్యి వస్తున్నా అని చెప్తే, మేము ఉన్నాం బిడ్డ, మా కొడుకు మేము దీవిస్తాం, మా ఇంట్లో మా బిడ్డ అనుకో, మేము ఉన్నాం పో, నేను ఓటేస్తాం అని చెప్పి చెప్తారు. అంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు పటాన్ చెరువు నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా ఎక్కువ, దాంతో పాటుగా ఇక్కడ పొల్యూషన్ కూడా బాగుంది, భూగర్భ జలాలకు సంబంధించి కూడా. మీరు భవిష్యత్తులో నీలం మధు అనబడే నేను ఎమ్మెల్యేగా